హాయ్ హలో అందరికీ నా ఛానల్కు స్వాగతం. మూడో రోజు ఉదయం. సూర్యుడు ఉదయించిన గ్రామంలో వెలుగులేదు. ఆకాశం మబ్బులతో కప్పబడి ఉంది. గాలి భారంగా ఊపిరి ఆడనట్టుగా ఉంది. కాని ప్రతి ఇంటి గోడపై ఒక చిన్న ఎర్రటి గీత కనిపించింది, రక్తంతో గీసినట్టు. గ్రామ పెద్ద ఇంటి గోడపై మాత్రం పూర్తి వలయం గుర్తు ఉంది. అదే గుర్తు సంజన చేతిపై కూడా ఉంది. సంజన లేచిన వెంటనే తన చేతిని చూసింది. వలయం ఇప్పుడు నల్లగా మారుతోంది. అది మంటలా కాలుతోంది. ఇవాళ రాత్రే అని ఆమె నెమ్మదిగా అనుకుంది. అప్పుడే బయట ఒక చిన్న పిల్లవాడి అరుపు వినిపించింది. ఆమె పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళింది. ఒక 10 సంవత్సరాల బాలుడు నేలపై పడిపోయి వణుకుతున్నాడు. అతని కళ్ళు ఒక్కసారిగా పూర్తిగా నల్లగా మారాయి. అతను సంజన వైపు చూసి ఒక్క మాట అన్నాడు. అతడు వస్తున్నాడు, అతడు వచ్చేస్తున్నాడు అని చెప్పి మూర్ఛపోయాడు. గ్రామస్తులందరూ వెనక్కి తగ్గారు. అందరిలో భయం ఎక్కువ అయిపోతుంది. మధ్యాహ్నం వరకు గ్రామంలో విచిత్ర సంఘటనలు జరిగాయి. బంగ్లా దగ్గర నేల చీలిపోయింది. బావిలోని నీరు గులాబీ రంగులోకి మారింది. గడియారాలు ఒక్కసారిగా 11:59 దగ్గర ఆగిపోయాయి. సంజన తన తల్లి డైరీని మళ్లీ తెరిచింది. చివరి పేజీపై కొత్తగా ఒక వాక్యం కనిపించింది. రక్తచంద్రుడు ఉదయించినప్పుడు బంధిత శక్తి పూర్తి రూపం దాల్చుతుంది. ఈరోజు అతడు పూర్తిగా వస్తాడు. సంజన గుండె వేగంగా కొట్టుకుంది. సాయంత్రం చంద్రుడు నెమ్మదిగా పైకి ఎగశాడు. కాని అది తెల్లగా లేదు, రక్తంలా ఎర్రగా మారిపోయింది. గ్రామం మొత్తం చీకట్లో మునిగిపోయింది. రాత్రి 11:55. సంజన బంగ్లా ముందు నిలబడి ఉంది. ఈసారి ఆమె ఒంటరిగా లేదు. గ్రామ పెద్ద కూడా అక్కడే ఉన్నాడు. ఇది చాలా ప్రమాదం అమ్మా అని అతను అన్నాడు. ఇది మా కుటుంబం మొదలుపెట్టిన యుద్ధం. నేను ముగిస్తాను అని సంజన గట్టిగా చెప్పింది. గడియారం 12 కొట్టింది. ఒక్కసారిగా భూమి కంపించింది. బంగ్లా హాల్ మధ్యలోని వలయం అగ్నిలా మండింది. నల్లటి పొగ ఆకాశం వరకు ఎగిసింది. ఆ పొగలోంచి అతడు బయటకు వచ్చాడు. ఈసారి అతడు పూర్తిగా రూపం దాల్చాడు. పొడవైన కొమ్ములు, విశాలమైన నల్లటి శరీరం, 2 ఎర్రటి కళ్ళు రక్తచంద్రుడి కాంతిని ప్రతిబింబిస్తున్నాయి. అతడు గర్జించాడు. ఇది నా రాత్రి. గ్రామంలో దీపాలు, లైట్లు స్వయంగా వాటాంతటా అవే ఆరిపోయాయి. దెయ్యం ఒక్కసారిగా గ్రామ పెద్దను గాల్లోకి లేపింది. అతనికి ఊపిరాడటం లేదు. ఇది ఆపాలి అంటే నీ రక్తం ఇవ్వాలి అని దెయ్యం గర్జించాడు. సంజన చేతిపై ఉన్న వలయం మండిపోతోంది. ఆమెకి డైరీలోని మాటలు గుర్తొచ్చాయి. చంపలేవు, కాని బంధించవచ్చు. ఆమె తన చేతిని గట్టిగా రక్తం వచ్చేలా గీసుకుంది. ఆ రక్తం వలయం మీద చిందింది. ఆ వలయం ఒక్కసారిగా తెల్లటి వెలుగుగా మారింది. వెలుగు గొలుసుల్లా బయటకు వచ్చి దెయ్యాన్ని చుట్టుకుంది. అతడు గర్జిస్తూ తంటాలు పడుతున్నాడు. లేదు, ఇది అసాధ్యం. సంజన మంత్రం జపించడం ప్రారంభించింది. రక్తబంధం శక్తి, బంధిత శక్తిని తిరిగి బంధించు అని ఆమె అరిచింది. తెల్లటి వెలుగు మరింత ప్రకాశించింది. తెల్లచీర అమ్మాయి రూపం ఆమె వెనుక ప్రత్యక్షమైంది. ఇప్పుడే ముగించు అని ఆమె అరిచింది. సంజన కళ్లలో నీళ్లు ఉన్నా భయం లేదు. ఆమె గట్టిగా చివరి మాట పలికింది. ఈ గ్రామం ఇక నీది కాదు అని ఆమె అరిచింది. ఒక్కసారిగా భారీ వెలుగు వెరబూసింది. దెయ్యం కేకలు వేస్తూ పొగలో కలిసిపోయింది. గ్రామ పెద్ద నేలపై పడిపోయాడు, కాని బ్రతికే ఉన్నాడు. రక్తచంద్రుడు నెమ్మదిగా సాధారణ రంగులోకి మారాడు. అంతా నిశ్శబ్దం. సంజన అలసటతో మోకాలిమీద కింద కూర్చుంది. అన్నీ ముగిసినట్టే అనిపించింది. కాని బంగ్లా పై అంతస్తు కిటికీలో చిన్న ఎర్రటి కాంతి ఇంకా మెరుస్తోంది. సంజన చేతిపై ఉన్న వలయం పూర్తిగా మాయం కాలేదు. అది ఇప్పుడు చాలా చిన్నగా మారింది. డైరీ చివరి పేజీ స్వయంగా దానంతట అదే కాలిపోతోంది. అందులో కొత్తగా ఒక వాక్యం కనిపించింది. బంధనం తాత్కాలికం మాత్రమే,
శాశ్వతం కాదు. సంజన కళ్ళు ఒక్కసారిగా విప్పార్చాయి. అంటే ఇంకా ముగాయలేదా? దూరంలో ఎవరో నెమ్మదిగా నవ్వుతున్న శబ్దం వినిపించింది. ఇది ముగింపు కాదు, ఇది ప్రారంభం మాత్రమే. తరువాత ఏం జరుగుతుందో తరువాతి భాగంలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్స్.